4th క్లాస్ తెలుగు 7th లెసన్ పద్యరత్నాలు. సాధన పత్రం 1. కింది అక్షరాలను ధనము కూడబెట్టి పద్యంలో గుర్తించి సున్నా చుట్టండి. ఈ అక్షరాలతో మొదలయ్యే మరికొన్ని పదాలు రాయండి. ఈ కింద ఉన్న అక్షరాలు తాకు దీర్ఘమిస్తే తా, తే, తే, ధ, దా. ఈ అక్షరాలను ధనము కూడబెట్టి అనే పద్యంలో టెక్స్ట్ బుక్లో సున్నా చుట్టాలి గుర్తించి. నెక్స్ట్ వీటితో మొదలయ్యే పదాలు రాద్దాం. తాతో మొదలయ్యే పదాలు: తాను, తాత, తాడు, తామర. తేతో మొదలయ్యే పదాలు: తెరువరి, తెలుగు, తెలుపు, తెగులు. తేతో పలిస్తే తేతో మొదలయ్యే పదాలు: తేనెటీగ, తేమ, తేలు, తేరు. ధాతో మొదలయ్యే పదాలు: ధనము, ధరణి, ధగ, ధనస్సు. దాకు దీర్ఘమిస్తే దాతో మొదలయ్యే పదాలు: దానంబు, దారి, దాత, దాసి. నెక్స్ట్ కింది అక్షరాలను పదాలను పరుల కొరకే మొదలు చూచిన పద్యాలలో గుర్తించి సున్నా చుట్టండి. ఈ అక్షరాలతో మొదలయ్యే మరికొన్ని పదాలు రాయండి. ఇది కూడా సేమ్. పరుల కొరకే పద్యం మరియు మొదలు చూచిన ఈ 2 పద్యాలలో ఈ కింద ఇచ్చిన అక్షరాలను సున్నా చుట్టండి టెక్స్ట్ బుక్లో. వీటితో మొదలయ్యే పదాలు: పాతో మొదలయ్యేవి: పరుల, పరుగు, పరువు, పలక. నాతో నదులు, నరము, నగరము, నకిలి. గొప్పలిస్తే గోతో మొదలయ్యే పదాలు: గోవులు, గోదావరి, గోరు, గోమాత. మా కోత్వమిస్తే మోతో మొదలయ్యే పదాలు: మొదలు, మొసలి, మొత్తం, మొగలి. తాతో తరువాత, తరం, తగరం, తరుణం. పొక్పలిస్తే పోతో మొదలయ్యే పదాలు: పోలిక, పోరు, పోటు, పోత. సాధన పత్రం 2. కింది గుణింత పదాలను ధారాళంగా చదవండి. ఇలాంటివే మరికొన్ని పదాలు రాయండి. ధనము, ఘనము, మనము, ఖరము. పూలు, మేలు, కాలు, వాలు. చెలిమి, కలిమి, బలిమి, మేలిమి. తెలుగు, అలుగు, కలుగు, వెలుగు. కింది అక్షరాలను పదాలు బలవంతుడ నాకేమని, ఎంత చెలిమి ఉన్నా, మతములెన్ని ఉన్నా పద్యాలలో గుర్తించి సున్నా చుట్టండి. ఈ అక్షరాలతో మొదలయ్యే మరికొన్ని పదాలను రాయండి. బాతో మొదలయ్యేవి: బలవంతమైన, బజారు, బంగారం, బలం. చాతో చలి, చదరంగం, చదువు, చమురు. ఏతో ఎంత, ఎండ, ఎడారి, ఎంత. వీతో విరసమగును, విజేత, విరుగుడు, వివేకం. దీర్ఘమిస్తే జాతో జాతులు, జాలి, జాతర, జామకాయ. నిక్పలిస్తే నీతో నీతి, నీలం, నీరు, నీరగిరి. ఏతో ఎంత అని 2 సార్లు వచ్చింది, ఒకసారి చూడండి. ఎవరు రాయండి. నెక్స్ట్ ఇది. కింది పదాలను జతపరిచి పద్యపాదాలు రాయండి. బలవంతమైన సర్పము, వాస్తవము నార్ల వారి మాట, తాను తినక లెస్స దాచుగాక, మాట దిరుగలేరు మానధనులు. నోరు జారితే వెనక్కి తీసుకోలేము అనే భావాన్నిచ్చే పద్యపాదాన్ని రాయండి. ఈ భావం వచ్చేలాగా పద్యంలో ఏదైతే ఉందో ఆ పద్యాన్ని రాయాలి. మాట జారినేని మరి తీసుకోలేము, తెలిసి మెలగవయ్య తెలుగు బిడ్డ. ఇది ఆ పద్యానికి సంబంధించిన పద్యపాదం. సాధన పత్రం 3. పరుల కొరకే మొదలు చూచిన పద్యాలను చూసి అందంగా రాయండి. ఈ పరుల కొరకే పద్యం మరియు మొదలు చూచిన పద్యాలను అందంగా రాయండి చూసి. పరుల కొరకే నదులు ప్రవహించు, గోవులు పాలనిచ్చు, చెట్లు పూలు పూయు, పరహితమ్ము కంటే పరమార్థమున్నదా, లలిత సుగుణజాల తెలుగు బాల. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. మొదలు చూచిన కడుగొప్ప, పిదప కురుచ, అది కొంచెము తరువాత నధిక మగుచు, తనరు దినపూర్వ పరభాగ జనితమైన, ఛాయ పోలిక కుజన సజ్జనుల మైత్రి. నెక్స్ట్ కింది పద్య పాదాలను సరిచేసి రాయండి. మనసు కన్న దృఢము నెంచుమాట, మాట కన్న నెంచ మనసు దృఢము. నెక్స్ట్ ఘనులు కవుల తెనుగు లేరు వంటి, తెనుగు కవుల వంటి ఘనులు లేరు. 3వది మానవత్వ మతము మొకటే లెన్నియున్నా. ఆన్సర్ మతములెన్నియున్నా మానవత్వం మొక్కటే. 4th వన్ తీసుకోలేము జారెనేని మాట మరి. ఆన్సర్ మాట జారెనేని మరి తీసుకోలేము.
నెక్స్ట్ సాధన పత్రం 4. కింది పదాలను చదవండి, గేయం ఆధారంగా జతపరచండి, రాయండి. బుద్ధి ప్రధానంబు, అది కొంచెము, మనసు దృఢము, గోవులు పాలనిచ్చు. పద్యపాదాలను పూరించండి. అది కొంచెము తరువాత నధిక మగుచు, సరసమంత నంత విరసమగును, జాతులెన్ని యున్న నీతి ఒకటే, మాట కన్నా నెంచ మనసు దృఢము. కింది పదాలను చదవండి, ద్విత్వాక్షర పదాలకు 0 చుట్టండి. ద్విత్వాక్షర పదాలంటే ఒక అక్షరం కింద అదే అక్షరం ఒత్తు రావడం, వీటిని ద్విత్వాక్షర పదాలు అంటాం. అలా కాకుండా ఒక అక్షరం కింద వేరే అక్షరం ఒత్తు వస్తే దానిని సంయుక్తాక్షర పదాలు అంటాం. ఇక్కడ మనకు ద్విత్వాక్షర పదాలకు 0 చుట్టండి అన్నాడు. తెలుగు బిడ్డ, డా కింద డా వస్తుంది కాబట్టి ఇది ద్విత్వాక్షర పదం. అలాగే కడుగొప్ప, తెలుగు తల్లి, కన్న, సజ్జనులు, లెస్స, చేత చిక్కి, పాలనిచ్చు, బుద్ధి, ఇవన్నీ కూడా ద్విత్వాక్షర పదాలు. పై పట్టిక ఆధారంగా ద్విత్వాక్షర సంయుక్తాక్షర పదాలను వెతికి రాయండి. ద్విత్వాక్షర పదాలు: కన్న, తెలుగు బిడ్డ, పాలనిచ్చు, సజ్జనులు, చేత చిక్కి. సంయుక్తాక్షర పదాలు: సర్పము, పరమార్థము, ప్రవహించు, చెట్లు, మైత్రి. సాధన పత్రం 5. కింది పేరా చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. బంతిని నేలకు ఎంత గట్టిగా కొడితే అంత ఎత్తుకు ఎగిరి తిరిగి వస్తుంది. కార్యసాధకునికి ఎదురు దెబ్బలు తగిలినా తిరిగి రెట్టించిన ఉత్సాహంతో తన కార్యాన్ని సాధించుకుంటాడు. మట్టి ముద్దను నేలకేసి కొడితే తిరిగి పైకి రానట్లు విమర్శకులకు భయపడి కొందరు పనిని విడిచిపెడతారు. సుభాషిత త్రిస్థితిలోంచి రాశారు ఈ లైన్స్. ఇప్పుడు ఈ పేరాగ్రాఫ్ విన్నారు కదా, దీని ఆధారంగా ప్రశ్నకు సమాధానాలు రాయండి. కార్యసాధకుడిని ఎవరితో పోల్చారు? ఇందులో బంతితో పోల్చారు. విద్యార్థులు మట్టి ముద్దలా ఉండాలా, బంతిలా ఉండాలా? ఎలా ఉండాలి? బంతిలాగా ఉండాలి. కార్యాన్ని సాధించాలంటే పట్టుదల ఎలా ఉండాలి? ఎదురు దెబ్బలు తగిలినా రెట్టించిన ఉత్సాహంతో తన కార్యాన్ని సాధించుకోవాలి. విమర్శలకు అసలు ఏమాత్రం భయపడకూడదు. ఈ పేరాను చదివి కింది పదాలకు అర్థాలు రాయండి. తామర పువ్వులు నీటిలో నుంచి బయటకు తీస్తే సూర్యుని వేడికి వాడిపోతాయి. నిజానికి తామర పూలకు సూర్యుడు స్నేహితుడు. అంటే తమ స్థానాన్ని వీడి వస్తే స్నేహితులు కూడా శత్రువులుగా మారే ప్రమాదం ఉంది. ఇది సుమతి శతకం నుంచి తీసుకున్నారు. ఇందులో ఈ కింద ఇచ్చిన పదాలకు అర్థాలు రాయండి ఈ పేరా ఆధారంగా. తామరలు అంటే పద్మాలు, సూర్యుడునే రవి అని కూడా అనొచ్చు. స్నేహితుడు మిత్రుడు, నిజము సత్యము, స్థానము చోటు, పువ్వు పుష్పము లేదా కుసుమము అని కూడా అనవచ్చు. పై పేరా ఆధారంగా కింది ఖాళీలను పూరించండి. నీరు తామర పూల స్థానము, సూర్యుడు తామర పూల స్నేహితుడు, నిజ స్థానాన్ని వీడితే స్నేహితులు శత్రువులుగా మారవచ్చు. నెక్స్ట్ సాధన పత్రం 6. కింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి. బలవంతుడు, బలహీనుడు, కొంచెము, చాలా, సరసము, విరసము, పుట్టుట, గిట్టుట లేదా మరణించుట, ఉత్సాహము, నిరుత్సాహము, మొదలు, చివర. కింది పదాలకు బహువచనాలు రాయండి. ఒకటి ఉంటే ఏకవచనం, ఒకటి కంటే ఎక్కువ ఉంటే బహువచనాలు. నది, నదులు, గోవు, గోవులు, పుత్రుడు, పుత్రులు, చీమ, చీమలు, ఘనుడు, ఘనులు, పూజ, పూజలు, ఛాయ, ఛాయలు, పువ్వు, పూలు, సర్పము, సర్పాలు. కింది పదాలకు అర్థాలు రాయండి. చెలిమి అంటే స్నేహము, తెరువరి, బాటసారి, గోవు, ఆవు, కురుచ, పొట్టి, ఛాయ, నీడ, దృఢము, గట్టిది, సర్పము, పాము, లెస్స, మిక్కిలి, ఎక్కువ. కింది పదాల ఆధారంగా ఖాళీలను పూరించండి. ఆన్సర్స్ వచ్చేసి పాలు, ఎరువు, సాధన, వ్యాయామం. ఈ ఆన్సర్స్ని సరైన ఖాళీలలో పూరించండి. విద్యార్థికి తెలివితేటలు బలము, పసిపాపకు పాలు బలము, ఆటగాడికి వ్యాయామము బలము, గాయకునకు సాధన బలము, పైరుకు ఎరువు బలము. సాధన పత్రం 7. మీకు తెలిసిన జంతువుల పేర్లు రాయండి. మీకు ఏవైతే తెలుస్తాయో జంతువులు, వాటి పేర్లు మీకు తెలిసిన జంతువుల పేర్లన్నీ రాసుకోవచ్చు. సర్పము, గోవు, గేదె, ఎద్దు, కుక్క, పిల్లి,
నక్క, కుందేలు, గుర్రం, గొర్రె, మేక, గాడిద. కింది పదాలతో వాక్యాలు రాయండి. ఎండ మరియు నీడ ఉపయోగించి వాక్యం రాయాలంటే ఎండలో ఎగురుతున్న పక్షి చెట్టు నీడకు చేరింది. అలాగే చీమ మరియు పాము మీద వాక్యం. చీమలు కట్టుకున్న పుట్టలో పాము దూరింది. పాలు, పూలు. దేవుని విగ్రహాలకు పాలు పోసి అభిషేకించి పూలతో పూజ చేస్తారు. మతము, మానవత్వం. ప్రతి మతము ప్రబోధించేది మానవత్వం. నెక్స్ట్, చిత్రంలో ఖాళీ గీతలను తీపి పదార్థాలతో నింపండి. వాటి ఆధారంగా వాక్యాలు రాయండి. తీపిగా ఉండే పదార్థాలు ఏవైనా సరే రాయొచ్చు ఇందులో గీతల్లో, ఖాళీలలో. పంచదార, బెల్లం, తెలుగు భాష, చక్రకేళి, నేతి అరిసెలు, మామిడి పండు, లడ్డు, తేనె. ఇవన్నీ కూడా తీయగానే ఉంటాయి. మీ ఇష్టం, మీకు ఏదైతే తీయగా అనిపిస్తాయో అవన్నీ రాసుకోవచ్చు ఇక్కడ. వీటి ఆధారంగా వాక్యాలు. పంచదార తీయగా ఉంటుంది. తెలుగు భాష తీయనైన భాష. బెల్లం తీపిగా ఉంటుంది. మామిడి పండు తీయగా ఉంటుంది. తేనెలోని తీపి దేనికి రాదు. చక్రకేళి తీపి చక్కనైన తీపి. తిరుపతి లడ్డు తీయగా ఉంటుంది. నేతి అరిసెలు తీయగా ఉంటాయి. నెక్స్ట్, సాధన పత్రం 8. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. పుత్రోత్సాహము. పద్యం యొక్క భావాన్ని రాయండి. కొడుకు పుట్టగానే తండ్రికి ఆనందం కలుగదు. ప్రజలందరూ తన కొడుకు గొప్పదనం చూసి పొగిడినప్పుడు తండ్రికి నిజమైన ఆనందం కలుగుతుంది. నెక్స్ట్, చెడ్డవారి స్నేహం గురించి కవి ఏం చెప్పాడో రాయండి. చెడ్డవారి స్నేహం ఉదయపు ఎండలో నీడలా ముందు గొప్పగా ఉండి తరువాత సన్నగిల్లుతుంది. మంచివారి స్నేహం మధ్యాహ్నపు ఎండలో నీడలా ముందు కొద్దిగా ఉండి మెల్లగా వృద్ధి చెందుతుంది. కొంతమంది తెలుగు కవుల పేర్లను రాయండి. మీకు తెలిసిన తెలుగు కవుల పేర్లు రాయండి. ఆదికవి నన్నయ, తిక్కన, పాల్కురికి సోమన, ఎర్రన, శ్రీనాథుడు, శ్రీకృష్ణ దేవరాయలు, అల్లసాని పెద్దన, తెనాలి రామకృష్ణుడు, నంది తిమ్మన, ధూర్జటి, రామరాజభూషణుడు మొదలైనవారు. మీకు ఇష్టమైన జంతువు బొమ్మ గీయండి, రంగులు వేయండి, దాని పేరు రాయండి. ఇక్కడ మీకు నచ్చిన మీ ఇష్టమైన జంతువు బొమ్మ గీసి పేరు రాయండి. ఈ విధంగా రంగులు వేసి. మీకు ఇష్టమైన జంతువు గురించి 4 వాక్యాలు రాయండి. ఉదాహరణ, ఆవు. నాకు ఇష్టమైన జంతువు ఆవు. ఆవులు తెలుపు, ఎరుపు, నలుపు రంగుల్లో ఉంటాయి. ఆవు పాలు తీయగా ఉంటాయి. ఆవు సాధు జంతువు. ఆవును గోమాత అంటారు. ఇలాగే మీకు నచ్చిన జంతువు గురించి 4 వాక్యాలు రాయండి. నాకు ఇష్టమైన జంతువు గుర్రం. గుర్రం వేగంగా పరిగెడుతుంది. గుర్రపు స్వారీ ఒక సాహస క్రీడ. ఇది ఏకాగ్రతను, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది. గుర్రపు స్వారీని పిల్లలు బాగా ఇష్టపడతారు. గుర్రాన్ని అశ్వము, హయము అని కూడా అంటారు. సాధన పత్రం 10. బొమ్మకు తగిన పదం రాయండి. పదం ఆధారంగా వాక్యాలు రాయండి. ఈ బొమ్మకు సంబంధించిన పదం వేసవికాలం. వేసవికాలానికి సంబంధించిన వాక్యాలు. వేసవికాలంలో ఎండలు ఎక్కువ. వేసవిలో వేడి గాలులు వీస్తాయి. వేసవిలో ఉక్కపోతగా ఉంటుంది. వేసవిలో చెమట ఎక్కువగా పోస్తుంది. వేసవిలో మామిడికాయలు వస్తాయి. వేసవిలో ఎక్కువగా విసనకర్రను ఉపయోగిస్తాము. కింది పదాలను ఉపయోగించి గేయాన్ని పూరించండి. గొడుగు, బొమ్మలు, చెరువు, గిలక, పలక, చిలక. మెరుపులు మిలమిల, కన్నులు తళతళ, ముఖములు కలకలలాడాలి. వానకు గొడుగు, ఆటకు బొమ్మలు, చేపకు చెరువు కావాలి. కింది వాక్యాలలో గీత గీసిన పదాన్ని సరిచేసి వాక్యాన్ని రాయండి. నేను రేపు సినిమా చూశాను. రేపు అని రాదు, ఆల్రెడీ చూసేశాను కాబట్టి నిన్న అని వస్తుంది. నేను నిన్న సినిమా చూశాను. రాధ నిన్న పాట పాడుతుంది. రాధ నిన్న పాట పాడింది. రవి నిన్న బడికి రాడు. రవి రేపు బడికి రాడు. సాధన పత్రం 11. కింది క్రియలకు భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలు రాయండి. క్రియ పాడుట, భూతకాలం పాడింది. వర్తమాన కాలం పాడుతున్నది. భవిష్యత్ కాలం పాడుతుంది లేదా పాడుద్ది. నెక్స్ట్, నడచుట, నడిచాడు, నడుస్తున్నాడు, నడుస్తాడు. తాగు, తాగాడు, తాగుతున్నాడు, తాగుతాడు. తిను, తిన్నాడు, తింటున్నాడు, తింటాడు. వచ్చు, వచ్చింది, వస్తున్నది, వస్తుంది.
పై పట్టికలోని కాలాల ఆధారంగా వాక్యాలు రాయండి. అమల పాట పాడింది. సీత పాటలు పాడుతున్నది. రాము త్వరగా నడుస్తాడు. రవి అన్నం తింటున్నాడు. రాజు అరటికాయ తిన్నాడు. సీత రేపు బడికి వస్తుంది. For more videos, please subscribe my channel. Thanks for watching.